మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. దేవునికి మాత్రమే స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథం 137వ కీర్తన 5-6 వాక్యాలు నేను ఒకసారి చదువుతాను. 137వ కీర్తన 5-6 వాక్యాలను మనం చూసినప్పుడు, యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచును గాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటిని అంటుకొనును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట యెరూషలేమును గూర్చి దేవుడు ప్రకటిస్తున్న మాట, పాడైపోయిన యెరూషలేమును గూర్చి దేవుడు ప్రకటిస్తున్న మాట ఏమిటనంటే, యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పును మరచును గాక. నేను నిన్ను జ్ఞాపకము చేసి కొనని ఎడల నా నాలుక నా అంగిటిని అంటుకొనును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే స్వయంగా ఈ మాట మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క నాలుక అంగిటికి అంటుకుంటే అతడు మోగవాడవుతాడు. దేవుడు మాట్లాడే దేవుడు. దేవుడు మోగవాడు ఎప్పటికీ కాడు, కాబోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుడిచే ఎప్పుడు కూడా తన నేర్పును మరవదు. 1 సంవత్సరం పాటు ఒక కుడి చేతి కట్టు కట్టి, సంవత్సరం తర్వాత గనక కట్టు తీసేసిన, మరలా భోజన బల్ల దగ్గరకు వచ్చినప్పుడు కుడి చెయ్యి ఆ ప్లేట్లోకి వెళ్తుంది. మీరు చాలా మందిని గమనించి ఉంటారు, మీ జీవితాల్లో కూడా అనుభవాలు గుండా వెళ్ళి ఉంటారు. కానీ కుడి చెయ్యి పొరపాటును కూడా నేర్పుని మరచే అవకాశమే లేదు. దేవుని యొక్క నాలుక అంగిటిని అంటుకునే అవకాశమే లేదు. అంటే దేవుడు మోగవాడయ్యే అవకాశమే లేదు. ఈ చోట ఆయన యెరూషలేముకు చేస్తున్న వాగ్దానం ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నిన్ను మర్చిపోను, నీ సంతోషం కంటే నాకు ఎక్కువైంది ఏమీ లేదు. ఈ యెరూషలేము ఏ స్థితిలో ఉందంటే, ఆ రోజున పతనమైన స్థితిలో ఉంది. ఆ పతనమైన యెరూషలేముతో ప్రభు మాట్లాడుతున్న మాట ఈ మాట. ఈ రోజున యేసు రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడిన మనతో ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఈ యొక్క మీటింగ్లో ఉన్న మిమ్మల్ని నేను మర్చిపోవటం అనేది సాధ్యం కాదు. మీ సంతోషం కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏమీ లేదని మనం ఆరాధిస్తున్న సృష్టికర్త అయిన దేవుడు మనతో వాగ్దానం చేస్తుంటే ఎంతమంది మనం నమ్ముతున్నాము? ఈ విషయాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలని, ఆలోచించాలని నేను ఈ రోజున మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. ఎంతమంది నమ్మగలుగుతున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 10వ వాక్యం చెప్తున్న మాట, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరిస్తుంది. నమ్మిక లేని వారిని కృప దూరంగా వెళ్ళిపోతుంది. కృప దూరంగా వెళ్ళిందంటే ఆ కృపలో సకల ఆశీర్వాదాలు ఉంటాయి. కృపలో స్వస్థత ఉంటుంది, కృపలో సమాధానం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృపలో ఐశ్వర్యం ఉంటుంది, కృపలో సంతోషం ఉంటుంది. కృపలో దేవుడు మనకు అవసరమైన ప్రతి అవసరత కృపలో తీరుస్తాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మన యొక్క ప్రతి అవసరతను కూడా దేవుడు తన కృప ద్వారా తీరుస్తాడని కూడా బైబిల్ సెలవిస్తుంది. ఈ కృపలో ఇన్ని ఆశీర్వాదాలు ఉంటే మనం దేవుని నమ్ముకున్నాం, కానీ ఆయన్ని పరిపూర్ణంగా నమ్మక దేవుని కృపకి ఈ రోజున దూరమయ్యే క్రైస్తవులు ఎంతమందో ఉన్నాం. ఈ మీటింగ్లో ఉన్న ఏ ఒక్కరు కూడా దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి దేవుని కృపను పొందాలని నేను ఆశపడుచున్నాను. ఎక్కడ కూడా దేవుడి మీద అనుమానం అనేది లేకుండా, సజీవుడైన దేవుని మీద అనుమానం, సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడో లేడో అని అనుమానించకుండా, దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు, హెబ్రీ 11:6 ప్రకారంగా దేవుడు ఉన్నాడు, దేవుడు ఫలమిస్తాడు. ఈ నమ్మకంతో ఏ వ్యక్తి అయితే ముందుకు సాగుతాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తిని కృప ఆవరిస్తుంది. ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితంలో దేవుడు నన్ను మర్చిపోడు, నా సంతోషం కంటే దేవునికి కావాల్సింది ఏమీ లేదు, నేను ఆనందంగా సంతోషంగా ఉండడమే నా సృష్టికర్త కోరుకుంటున్నాడు అనే నమ్మిక మనలో కలుగుతుంది. ఆ నమ్మిక మనలో కలిగినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, నక్షత్రాలు కనపడకపోయినా, సూర్యచంద్రులు కొన్ని రోజులు కనపడకపోయినా, నరమాత్రునికి నేను భయపడను, నజరేయుడైన యేసు నాకు తోడున్నాడు అని ధైర్యంగా చెప్పగలిగే వారిగా మనం ఉండగలుగుతాం. అలా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు.
నీతిమంతులమైన మనము సింహంపు వలె ధైర్యముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం పిరికివారిగా, కలవరపడేవారిగా, ఎప్పుడు ఈ క్షణంలో చచ్చిపోతామేమో, ఇంకాసేపుడు చచ్చిపోతామో నేను మరణ భయముతో బ్రతకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని అపోస్తలుడైన పౌలు సెలవిచ్చాడు. మరణపు విలువ ఆయనకు బాగా తెలుసు. కారణం, కోటీశ్వరుడు క్రీస్తు యొక్క పునరుద్ధాన బలాన్ని ఎరగాలని, క్రీస్తు వలె పునరుద్ధానుడై మహిమ శరీరం ధరించుకుని ఒక రోజున లేవాలనే ఆశతో తన కోట్ల రూపాయల సంపదనంతా విడిచిపెట్టి పరిసయుడిగా ఉన్న అతను, జూయిష్ హైకోర్టుకు ఒక మెంబర్ కావలసిన వ్యక్తి, యూదులలో ప్రధానుడుగా ఉండవలసిన వ్యక్తి, సమస్తాన్ని నష్టంగా పెంటతో సమానంగా ఎంచి ఆ పునరుద్ధానంలో పాలుపంపులు పొందాలని ఆశతో ఆయన క్రీస్తుని వెంబడించి అంటున్నాడు, నా క్రీస్తు కొరకు నేను మంచి పోరాటం పోరాడని అంటున్నాడండి. ఈ రోజున మనం ప్రభు కొరకు పౌలు గారు అన్ని వదిలేశాడు. ఇంచుమించు మీరు నేను ప్రభు కొరకు ఏం వదిలేలా, అన్నీ అలాగే ఉన్నాయి. మన గుణం మారింది, మన స్వభావం మారింది, మనం వెళ్ళబోయే రాజ్యం కూడా మారింది. పౌలు గారి లాగా మనలో ఎవరు నష్టపోలేదండి యేసు ప్రభు నమ్ముకొని. కానీ అంతగా నష్టపోయిన పౌలు గారే అంటున్నాడు, మంచి పోరాటం పోరాడాలని ఆశతో పరిగెత్తాను, మంచి పోరాటం పోరాడని అంటున్నాడు. యేసు ప్రభు నమ్ముకొని మనం ఏం నష్టపోయామండి? మరి మనం ఇంకెంత నమ్మకంగా ఉండాలి? ప్రభు కొరకు మనం ఎంత నమ్మకంగా ఉండాలి? అందుకని ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుని యందు పొరపాటును కూడా మన దేవుణ్ణి అనుమానించేవారుగా, అపనమ్మకం ప్రదర్శించేవారుగా మనం ఉండకూడదు. దేవుడు మనల్ని మరువజాలడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వాక్యంలో అంటున్నాడు ఆయన, ఇశ్రాయేలు, యాకోబు, నేను నిన్ను మరచిపోజాలను అంటున్నాడు. దేవుడట మనల్ని మరచిపోలేడంటండి. ఆ తెలుగు పదం చాలా చక్కటి పదం. అది మరచిపోజాలను అనే పదం చాలా మంచి పదం. అంటే మరచిపోవాలనుకున్నా మర్చిపోలేడు. ఈ దుర్మార్గుడితో నాకు ఎందుకులే అనుకుంటాడట దేవుడు అప్పుడప్పుడు. కానీ ఆయన కళ్ళు మూసుకుంటే మనమే గుర్తొస్తామంట. ఆయన కళ్ళుని మూసినా తెలిసినా నేనే గుర్తొస్తుంటానంట ఆయనకి. అందుకనే పాల్ మాథ్యూ, నేను నిన్ను మరువజాలను రా అంటాడు. నా మార్గాల్లో నడువు నాయనా, నన్ను గురించి ప్రకటిస్తున్నావు కదా, నమ్మకంగా బ్రతకమంటాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వాక్యంలో, తల్లి తన బిడ్డను మర్చినా నేను నిన్ను మరవనని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఈ జాతరలకి, తిరణాలకు పోయినప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని మర్చిపోతుంటారు. ఆ పిల్లలు తప్పిపోయి బాగా ఏడుస్తూ ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకొని పోయి, పలానా పిల్ల తప్పిపోయింది, పలానా పిల్లడు తప్పిపోయాడని చెప్పి మైకులో అనౌన్స్ చేస్తుంటే, అప్పుడు ఈ జాతరలో, తిరణాలలో లైట్లు, ఆ పల్లెటూళ్ళలో అప్పట్లో కరెంట్ ఉండేది కాదండి. మా చిన్నప్పుడు ఈ తిరణాలలో పెట్టే లైట్ చూసి పల్లెటూరు జనానికి జిగేలు అనేది. ఇక ఆ లైట్లు చూసి మైమరిచిపోయేవాడు పల్లెటూరు జనం. దానికి తోడు డ్యాన్స్ ప్రోగ్రాంలు, ప్రబండ్లని కట్టేవాళ్ళు మా ఊళ్ళలో తిరణాలకి, జాతరలకి. ఇక అవి చూసుకుంటే ఈ మగవాళ్ళు, ఆడవాళ్ళు గుడ్లు అప్పగించి చూసేవాళ్ళు. పిల్లల్ని తిరణాలకు తీసుకొచ్చేవారు జాతరకి, పిల్లల్ని మర్చిపోయేవాళ్ళు. ఆ పోలీసుడు అనౌన్స్ చేశాక, పలానా నిక్కరును చొక్కా వేసుకున్న, తెల్ల చొక్కా తెల్ల నిక్కర వేసుకున్న ఒక పిల్లడు మా దగ్గర ఉన్నాడంటే, అప్పుడు ఈ తండ్రికి మత్తు దిగిపోయి, అయ్యో నా కొడుకు ఏది, నా కొడుకు ఏది అని ఎత్తుకొని ఆ పోలీసు ఆయన దగ్గరికి పోయి, ఈ అబ్బాయి మా బిడ్డేనండి అంటాడు. బుద్ధిలో ఉన్నాడో, బిడ్డను తేవటం కాదు, జాగ్రత్త చూసుకోవద్దని పోలీసుడు తిట్టి ఆ బిడ్డని హ్యాండ్ ఓవర్ చేస్తాడు. అంటే తల్లి తండ్రి కూడా బిడ్డను మర్చిపోయే అవకాశం ఉంది. బైబిల్లోనే ఒక మనిషి ఉంది కదండి, కన్న బిడ్డ మీద అలా దొర్లింది. ఆ మనిషి 100 కేజీలు ఉందో మొత్తం మీద బిడ్డ చచ్చిపోయాడు. కన్న తల్లే బిడ్డ మీద దొర్లి బిడ్డను చంపేసింది. కావాలని చంపాలి, నిద్రలో చంపింది. ఇప్పుడు కావాలని చంపుతున్నారు. రోజు టీవీలు ఇదే మాటలు. ఏమండి, ముక్కలు కోసేవాళ్ళు. ప్రియుడి కోసం చంపిందట, ప్రియురాల కోసం చంపిందట. సమాజం ఎటుపోతుందో అర్థం కాని భయంకరమైన పరిస్థితి. కన్న బిడ్డ అంటే విలువ లేని దుస్థితిలో ఈనాటి సమాజం ఉంది. కారణం, ఈనాటి సమాజాన్ని పరిపాలిస్తుంది 2 కొరింథీ 4:4 ప్రకారం యుగ సంబంధమైన దేవత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏన్షియంట్ సర్పెంట్, ఆది సర్పం పరిపాలిస్తుంది. వాడి పని ఏంటంటే నరహంతకుడు. వాడి పని ఏంటంటే కుటుంబాలు పాడు చేయటమే. వాడి పని ఏంటంటే రోగాలు పెట్టి మనుషుల్ని నష్టపరచడమే.
వాడి పని ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య సమాధానం లేకుండా చేయడమే. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కుటుంబాల్లో ఎక్కడైనా అసమాధానం కనపడిందంటే అది సాతాను గాడి పని అని గుర్తుపట్టండి. వాడిని గద్దించండి. వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు, మీ కుటుంబం నుంచి పారిపోతాడు. వాడికి సంబంధించింది ఏది కూడా మన ఇంట్లో మన హృదయంలో ఉండకుండా చూసుకోండి. మన ఇంట్లో మన హృదయంలో ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దానికి ఒకటే మార్గం, మనం ఎప్పుడు జీవవాక్యాన్ని చేతపట్టుకుని ఉంటే, అంటే జీవవాక్యాన్ని ధ్యానించే వారంగా, జీవవాక్యాన్ని వినేవారంగా, జీవవాక్యానుసారంగా జీవించేవారిగా, ప్రార్థించేవారిగా మనం ఉంటే అపవాది మన ఇంటి గడప తొక్కటానికి కూడా ధైర్యం చేయడండి. ప్రార్థించే కుటుంబం చుట్టూ యేసు రక్తం ప్రాకారంగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రార్థన చేసే కుటుంబాల జోలికి దురాత్మ రాలేడు, రాబోడు కూడా. దేవునికి స్తోత్రం కలుగును కాక. రోగాలు బలహీనతలు ఈ సాధారణంగా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటుంది, వేరే విషయం. కుటుంబాల అసమాధానాన్ని కలిగించడానికి సాతానుగాడు ప్రయత్నం చేస్తాడు. వాడికి మనం దొరకకుండా వాడికి సంబంధించింది ఏది మన దగ్గర ఉండకూడదండి. చీమలు అక్కడ పంచదార ఉంటేనో బెల్లం ఉంటేనే చీమలు వస్తాయి. పంచదార లేకుండా బెల్లం లేకపోతే చీమలు ఎందుకు వస్తాయి చెప్పండి? సాతానుగాడికి తగింది మన హృదయంలో ఉంటేనే వాడు మనల్ని టచ్ చేయగలుగుతాడు, మన ఇంట్లోకి రాగలుగుతాడు. సాతానుకు సంబంధించింది లేకుండా చేసుకోవాలంటే వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక మాట వాస్తవం, దేవుడు మిమ్మల్ని మర్చిపోజాలడు, దేవుడు నన్ను మర్చిపోడు. మన సంతోషం కంటే దేవునికి కావాల్సింది ఏమీ లేదు. తల్లి మరచినా ఆయన మనల్ని మరవడు. అంటే దాని అర్థం మనం ఎప్పుడు నిత్యము దేవుని జ్ఞాపకాల్లో ఉంటాము. సహోదరి సహోదరుడా, దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండాలి అంటే ముగ్గురు బైబిల్లో ఉన్న వారి యొక్క చరిత్ర మీ దృష్టి తీసుకొస్తాను. ఎలాగంటే నేను దేవుని జ్ఞాపకాల్లో ఉండాలంటే నా దగ్గర పెద్ద బైబిల్ ఉందండి, నన్ను ఎప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడా? నేను బైబిల్ తల కింద పెట్టుకొని పడుకుంటానండి, నేను ఎప్పుడు దేవుని జ్ఞాపకాల్లో ఉంటానా? అసలు నేను ప్రార్థన చేశానంటే ఇంట్లో ఎవరు ఉండలేరండి. ఆ దెబ్బకి పెద్ద పెద్ద అరిసి ప్రార్థన చేస్తానండి, భాషలు కూడా మాట్లాడతానండి. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడా? ప్రియమైన దేవుని బిడ్డలు, ఇవన్నీ మంచివే. పెద్ద అరిసి ప్రార్థన చేసి ఇంట్లో వాళ్ళంతా నిద్ర లేకుండా చేయబాకండి. నెమ్మదిగా ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. నేను మా ఇంట్లో పెద్దగా చదివేది నేనే, పెద్దగా చదివితే నాకు వస్తుందని నా నమ్మకం. మా తమ్ముడు ఉన్నాడు ఖమ్మంలో, వాడు నెమ్మదిగా చదువుతాడు. నేను పెద్దగా చదువుతుంటే వాడు వచ్చి మా అమ్మ కంప్లైంట్ చేస్తాడు, అన్న నేను చిన్నగా చదవమని అమ్మ, నాకు డిస్టర్బ్ అవుతుంది అంటాడు. వాడికి చిన్నగా చదివితేనే ఎక్కుతుంది వాడికి, నాకేం పెద్దగా చదివితే నా తలలోకి ఎక్కుతుంది. మేమిద్దరు భిన్న ధృవాలం. అందుకని వాడి కోసం నేను బయటికి పోయి కూర్చొని చదువుకునేవాడిని, వాడు లోపల చదువుకునేవాడు. రెండో కొడుకు కాబట్టి వాడంటే కొద్దిగా గట్టిన గారాబం ఉంటుంది కదా మా అమ్మకు కూడా. నేను పెద్దోడిని కాబట్టి బయటికి పోయి చదువుకోపరా, తమ్ముడు డిస్టర్బ్ అవుతుంది అనేది. కానీ పెద్ద ప్రార్థనలు చేయాల్సిన చోట చేయండి, లేనప్పుడు చిన్న ప్రార్థనలు చాలు, పెద్ద కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఏ హృదయంతో ప్రార్థన చేస్తున్నారనే చాలా ఇంపార్టెంట్. ఆది కాండంలో నోవహు అనే దైవ సేవకుని మనం చూడగలం. భయంకరమైన సమాజం ఆ రోజున, సాగుబోతులు, తిరుగుబోతులు, అక్రమస్తులు ఉన్న సమాజం. దేవుడట ఆ దుర్మార్గత చూసి అసలు ఈ మనుషుల్ని నేను ఎందుకు తయారు చేశానని బాధపడ్డాడంటండి, సంతాపపడ్డాడంట. దేవుడే సంతాపపడి అసలు వీళ్ళని నాశనం చేసేద్దాం అనుకున్నాడంట. అయితే అంతలోకి దేవుడికి ఒక వ్యక్తి కనపడ్డాడండి, నిందారహితుడు, నీతిపరుడు ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆ వ్యక్తి పేరు నోవహు. నెమ్మది ఆయన పేరు, దేవునికి స్తోత్రం కలుగును కాక. సరే, మనిషి నెమ్మదిగానే ఉన్నాడు, క్రియలు కూడా నీతివంతంగానే ఉన్నాయి, యెహోవా దేవుడిని నమ్ముకున్న వ్యక్తి. సరే, దేవుడు దిగి వచ్చాడు, ఆత్మస్వరూపైన దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడండి? ఎదురుగా వచ్చి మాట్లాడా, ముసలాయన రూపంలో మాట్లాడా? అది నేను చూడలా. దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఆయన మాట్లాడేది ఏంటి? లోకమంతా చెడిపోయింది, నేను మనుషులు నశింపజేయాలనుకుంటున్నాను, నేను ఒక మాట చెప్తాను, పలానా కొలతలతో ఒక ఓడ తయారు చేయ, ఒక షిప్, దాని పేరు రక్షణ ఓడ.
షిప్ ఆఫ్ సాల్వేషన్, సాల్వేషన్కి సంబంధించిన షిప్ అది. ఆ ఓడలోకి ఎవరు ఎక్కుతారో వాళ్ళు రక్షింపబడతారు, నేను కాపాడతా వాళ్ళని. ఎక్కని వాళ్ళందరూ నశించిపోబోతున్నారు. నోవహు నేను చెప్పినట్టు చేస్తావా అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, 6వ అధ్యాయం ఆదికాండం 21వ వాక్యంలో రాయబడింది, దేవుడు ఆజ్ఞాపించినది యావత్తు నోవహు చేసెను అని రాసింది. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుని జ్ఞాపకాల్లో మీరు నేను ఉండాలంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యానుసారంగా మనం జీవించే వారిగా ఉంటే, చిన్న చిన్న పొరపాట్లు వచ్చినప్పుడు పశ్చాత్తాపడి ప్రభువుని క్షమాపణ అడుగుతూ వాక్యానుసారంగా ముందుకు సాగే వారిగా మనం ఉంటే ఖచ్చితంగా మనం దేవుని జ్ఞాపకాల్లో ఉంటామండి. అలా కాకుండా నేనేదో మా నాన్న రక్షణ పొందమన్నాడు కాబట్టి పొందాను, మొదటి నుంచి మేము క్రిస్టియన్స్ కాబట్టి నేను బాప్తిసం పొందాను, బైబిల్ బైబిలే, లోకం లోకమే, చర్చి చర్చే అనే ఆలోచన ఏ క్రైస్తవుడు కలిగి ఉన్నా అతడు క్రైస్తవుడు కాడు, అతడు దేవుని జ్ఞాపకాల్లో ఉండడు. దేవుని జ్ఞాపకాల్లో ఉండకపోతే ప్రమాదం ఏంటంటే తెలుసండి, దేవుడు మన మొర వినడు. దేవుడు మన మొర వినడు. చాలా మంది క్రైస్తవులకి అభిప్రాయం ఏంటంటే దేవుడు అన్ని జనుల మొర వినడు అనుకుంటున్నారు. అన్ని జనుల మొరే కాదండి, దేవుని వాక్యానుసారంగా జీవించని ప్రతి ఒక్కడి మొర ఆయన వినడు, వినలేడు. నేను 4 సార్లు బాప్తిసం పొందానండి, లాభం లేదండి. వాక్యానికి విధేయుడై వాక్యానుసారంగా జీవిస్తే మాత్రమే దేవుడు వారి మొర ఆలకిస్తాడు. హృదయంలో పాపం లక్ష్యం చేసేవాడి మొర దేవుడు ఆలకించడండి. నోవహు దేవుడు చెప్పింది యావత్తూ చేశాడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడే నరావతారిగా భూమికి దిగి వచ్చి యోహాను సువార్త 17వ అధ్యాయం 1 నుండి 4 వాక్యాల్లో అంటున్నాడు, తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేశాను అంటున్నాడు. యేసుప్రభు ఎవరండి? దేవుడు, శరీరధారిగా వచ్చిన దేవుడు. ఆయన అంటున్నాడు, తండ్రి అయిన దేవునితో అంటున్నాడు, నీవు నాకు ఏ పని అయితే ఇచ్చావో ఆ పని సంపూర్తి చేశాను అంటున్నాడు. ఈ రోజున సహోదరి సహోదరుడా, యేసు ప్రభువే తండ్రి అయిన దేవుడు చెప్పిన ప్రకారం చేస్తే, మీరు నేను దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే దేవుడు ఎలాగ మనల్ని తన జ్ఞాపకాల్లో ఉంచుకుంటాడు? తెగ ప్రార్థన చేస్తాం గంటల తరబడి, మనం కూర్చున్న పట్టంతా తడిచిపోద్ది, మనం కూర్చున్న చైర్ ముందంతా నీళ్లు పడతాయి, గ్లాస్ నీళ్లు పడతాయి ఆరాధన అయ్యేటప్పటికల్లా. కానీ వాక్యానుసారంగా జీవించే మనసు మనకు లేదు. దేవుని హృదయపూర్వకంగా ప్రేమించే హృదయం మనకు లేదు. అసలు దేవుడు ఉన్నాడో లేడో అనే అనుమానం మనకు ఎక్కువ. అలాంటి సందర్భాలలో నా ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండే అవకాశం లేదు. కనుక ఈ రోజున ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు, పొరపాట్లు వస్తాయి, పశ్చాత్తాపడండి, నా వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి, మీరు నా జ్ఞాపకాల్లో ఉంటారు. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తే కలిగే ఆశీర్వాదాలు ఏంటో తెలుసండి, మీకు బాగా తెలుసు కదండి, చాలాసార్లు చెప్తాను నేను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వాక్యంలో దేవుని కన్నులు ఆ కుటుంబం మీద ఉంటాయండి. దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే దేవుని కన్నులు ఆ కుటుంబం మీద ఉంటాయి, ఆ వ్యక్తి మీద ఉంటాయి. వాక్యానికి విధేయత చూపిస్తేనండి, యెషయా 1:19 ప్రకారం కొంతమంది అనుకుంటారు మా జీవిత కాలంలో ఇల్లు కట్టలేము అనుకుంటారు కొంతమంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి. మా పిల్లల్ని మేము చదివించలేము లేండి అంత పెద్ద పెద్ద కాలేజీల్లో అంటారు కొందరు. అమెరికా పంపించడం మా బిడ్డని అది మాకు అయ్యే పని కాదులేండి, మేమెంత మా బ్రతికేంత అంటారు కొంతమంది క్రైస్తవులు. నిజమే, వాళ్ళకున్న పరిస్థితిని బట్టి అంటారు అన్నమాట. కానీ అలాంటి పిల్లలే ఈ రోజున ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళని నేను నా కళ్ళతో చాలా మందిని చూశాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఇల్లు చాలనుకున్న వాళ్ళకి ఈ రోజున ఒక మల్టీ మిలియనర్ కంటే చక్కటి గృహాన్ని కట్టుకున్న క్రైస్తవ విశ్వాసాలు నేను చూశా. నా ప్రియమైన దేవుని బిడ్డలు వాళ్ళన్న మాట దరిద్రపు మాట కాదు, వాళ్ళలో మా శక్తికి చాలదులేండి, అంత స్థాయిలో ఇల్లు మేము కట్టలేము, అంతగా పిల్లలు చదివించలేము, మా వల్ల ఎక్కడ అవుతుంది లేండి, మాకున్న ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు కదా పాస్టర్ గారు అంటారు కొంతమంది.
నాకు అప్పుడు అనిపిస్తుంది, వాళ్ళనే ఆ స్వరాన్ని బట్టి నాకు అనిపిస్తుంది ఈ కుటుంబాలను దేవుడు బహుగా ఆశీర్వదించబోతున్నాడు అనిపిస్తుంది. చాలా మంది నా కళ్ళతో చూశానండి, దేవుని సన్నిధిలో గర్వించకుండా తమను తాము తగ్గించుకొని బహుగా దీవించబడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అన్నీ ఉన్న విస్తరాకట అణిగిమణిగే ఉంటుందట, ఏమీ లేనిదే ఎగిరి పడుతుంటుందట. ఈ రోజున క్రైస్తవుల్లో ఎగిరిపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనులుగా ఉండి ఆశీర్వదించబడిన వారు కూడా చాలా మంది ఉన్నారు. దానికి ఒకటే ఆధారం, దేవుని వాక్యానికి వాళ్ళు చూపించిన విధేయత. ఆదికాండం 7:23లో అంతా నాశనం అయిపోయిందండి. ఆల్ వ్యానిష్డ్. ఆ వరదలకి సమస్తం కొట్టుకుపోయింది. 40 రోజులు రాత్రులు పగళ్ళు వర్షం, 150 రోజులు భూమి మీద నీళ్లు ఉన్నాయి, 22 అడుగుల వరద పారింది, ప్రవహించింది, 22 అడుగుల హైట్, పర్వతాలన్నీ మునిగిపోయాయి. ఓడ రక్షణ ఓడ కదండి. ఆ రక్షణ ఓడలోకి నోహు ఎన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించాడు తెలుసా? ఇప్పుడు మీరు నేను మన తమ్ముళ్ళకి మన బంధువులకి ఒకరోజు చెప్పేసి ఇంకా మారలేదు అన్నయ్య మా తమ్ముడు అంటాం, మనం మా మరదలు ఇంకా మారలేదు అంటుంటాం, మా వదిన ఇంకా మారలేదు అంటాం మనం. చాలా తప్పండి. నోవహు 120 సంవత్సరాలు ప్రకటించాడు. ఎక్కడుందని రిఫరెన్స్ నన్ను అడగండి, ఆల్రెడీ ఉంది బైబిల్లో. 120 years నోవహు సువార్త ప్రకటించాడండి. జలప్రళయం రాబోతుంది, మారు మనసు పొందండి, రక్షణ ఓడ తయారు చేస్తున్నాను, అందులోకి రండి అని ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్ళి ఆహ్వానించాడండి. అందరూ పగలబడి నవ్వారు. వరదలు రానే వచ్చాయి, వాన రానే వచ్చింది, వరదలు రానే వచ్చాయి. నోవహు సువార్త ప్రకటిస్తే తన కుటుంబం తప్ప ఎవడు రక్షణ పొందల. మీరు కూడా ప్రకటిస్తున్నారు, ఎవరైనా రక్షణ పొందకపోతే కంగారు పడకండి, నిరాశ పడకండి, మరొకటికి చెప్తూ వెళ్ళిపోండి. సువార్త బతికినంతకాలం చెప్తూనే ఉండాలి. నేను వెళ్ళే ప్రతి చోట అందరు రక్షణ పొందుతున్నారా? చాలా మంది రక్షణ పొందట్లా. ఎందుకు? నా బంధువులే రక్షణ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నేనేం కంగారు పడను. అంత మాత్రం నేను పాపిని వాళ్ళని రక్షణలోకి తేపోతున్నాను నేను దిగులు పడ్డాను అనుకోండి, దిగులు పడకూడదు, అది పాపిని అవుతాను నేను. అప్పుడు నా దేవుడు నాకేమప్పు చెప్పాడు? ప్రకటించు అన్నాడు, అంతే. మార్చే బాధ్యత ఎవరిది? యేసుక్రీస్తుది. మార్చే బాధ్యత మీది కాదు. అందుకని మా వాళ్ళందరికి ప్రకటించాము, ఎవరు మారట్లేదని ముఖం అదో రకంగా పెట్టి చెప్పాల్సిన అవసరంలా. మా వాళ్ళకి ప్రకటించామా లేదా, అది చాలా ఇంపార్టెంట్. ప్రకటించాం, అయిపోయింది, కంగారు పడద్దు. ప్రకటించడం మన బాధ్యత. నోవహు 120 years ప్రకటించాడు, ఒక్కటి రక్షణ పొందలేదండి. కానీ నోవహు దేవుని చిత్తాన్ని చేసినందువల్ల 22 అడుగుల ఎత్తుగా ప్రవహించిన వరద నోవహుని అతని కుటుంబాన్ని ఏమీ చేయలేదు, అందులో ఉన్న జంతువుల్ని ఏమీ చేయలేకపోయింది. మిగిలిన వారందరూ మాట వినందున వ్యానిష్ అయిపోయారు, నాశనమైపోయారు. 8వ అధ్యాయం 1వ వాక్యం, ఆదికాండంలో దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున దేవుని జ్ఞాపకాల్లో మీరు నేను ఉండాలంటే దేవుని చిత్తాన్ని చేసేవారిగా ఉండాలి. 9వ అధ్యాయం 7వ వాక్యంలో దేవుడు నోవహు కుటుంబంతో నిబంధన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు తెలుసండి? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, నిండించండి, విస్తరించండి, నేను మీకు తోడుగా ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజు నీ మాటలు వింటున్న మీకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను మీకు తోడుకుంటాను, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి, నేను మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాలని ఆశపడుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప మాట ప్రభు మనకు సెలవిస్తున్నాడు, గొప్ప వాగ్దానం ప్రభు మన పక్షంగా చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించే వారిగా మనం ఉంటే దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండగలుగుతాం. రెండో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. రెండో వ్యక్తిని మీరు చూసినట్టయితే దానియేలు. రెండో వ్యక్తి దానియేలు. దానియేలు యొక్క జీవితంలో మనం కనుక గమనించినట్లయితే దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో 12, 13, 14 వాక్యాల్లో కొన్ని మాటలు ఉన్నాయి. దేవుడు ఇర్మియా ద్వారా పలికించిన ప్రవచనం ఏంటంటే, యూదావారులారా, మీరు 70 సంవత్సరాలు బబులోను చెరలోకి వెళ్ళిపోతారు.
తప్పనిసరిగా 70 సంవత్సరాలు బబులోని చెరలోకి మీరు వెళ్తారు. బబులోని చెరలో 70 సంవత్సరాలు ఉన్న తర్వాత మీ తప్పు మీరు తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని తిరిగి నేను తీసుకొస్తా. ఎక్కడికి? మరలా యెరూషలేములోకి తీసుకొస్తా. మిమ్మల్ని నాటుతాను, మిమ్మల్ని కడతాను. ఇది నా బాధ్యత. మిమ్మల్ని ఈ 70 సంవత్సరాలు శత్రువుకి అప్పగించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ నేను పలుమార్లు గద్దించిన మీరు లోపడలేదు కనుక ఈ శిక్ష మీకు తప్పదు. దేవుడు ఆ రోజున యెరూషలేము నివాసులతో, యూదా ప్రజలతో అంటున్నాడు, ఈ రోజున మన జీవితాలు ఏదైనా చిన్న చిన్న శ్రమల గుండా మనం వెళ్తున్నా, చిన్న చిన్న శోధనల గుండా వెళ్తున్నా కంగారు పడకండి. దేవుడు ఒక రోజున మనల్ని బాగు చేస్తాడు, మన ప్రాకారాలు కడతాడు, మనకు ఆరోగ్యం ఇస్తాడు, మనల్ని నాటుతాడు, మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఏ కారణం వల్లైనా కావచ్చు. వీఆర్ లివింగ్ ఇన్ ద ఫాలెన్ వరల్డ్. నాశనం పడిపోయిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. దానివల్ల వచ్చిన అనారోగ్యమైనా పర్వాలేదు, లేదా మన పొరపాట్ల వల్ల వచ్చిన కొన్ని సమస్యలు అయి ఉండొచ్చు, లేకపోతే ఈ సమాజం వల్ల ప్రభావితం, సమాజం వల్ల కలిగిన ఇబ్బందులు అయి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ప్రతి ఇబ్బందికి పాపమే కారణం అని నేను చెప్పను. చాలా తప్పు మాట అది. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నాడు. వాళ్ళ నాయనకు బాగలేదంటే, అబ్బో వాడి సంగతి నీకు తెలియదు అన్నావు, బహు దుర్మార్గుడు అంటాడు. వారు బాగలేదురా అని చెప్తుంటే వాడు దుర్మార్గుడు అంటావేంటి? బాగలేదంటే వెంటనే ఏమనాలి? అయ్యో బాగలేదా, ఎలా ఉన్నాడంటన్నా, నువ్వు ఫోన్ చేసావా అనాలి నాతో. మా విక్రమార్క్ గారికి తెలుసు ఆ విషయం. పలానా ఆయనకు బాగలేదంటే అన్నానంటే చాలు నేను, అబ్బో ఆయన సంగతి నీకు తెలియదు, అయ్యో పెద్ద లంచుకొండోడు, పెద్ద దుర్మార్గుడు, వాళ్ళని మోసం చేసి ఇళ్ళని మోసం చేసి చరిత్ర అంతా చెప్పేస్తుంటాడు. అంటే అతనికి తెలిసింది ఏంటంటే, రోగం వచ్చిందంటే పాపం వల్ల వచ్చిందని అతని ఆలోచన. ఈరోజు అతనే రోగి అయి ఉన్నాడు ఇప్పుడు. మరి అతని రోగానికి కారణం పాపమేనా? అతని రోగానికి కారణం పాపమేనా? కారణం ఏంటంటే బైబిల్ తెలియదండి. పాస్టర్లే కానీ బైబిల్ తెలియదు, బుద్ధిహీనులు. ప్రతి రోగానికి కారణం పాపం కాదండి, ప్రతి సమస్యకు కారణం పాపం కాదండి. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. తప్పుడు లైన్ డ్రా చేయకూడదు. యూనివర్సల్గా ఒక ట్రూత్ని డ్రా చేయకూడదు మనం. అది ఫాల్స్ ట్రూత్. అది రకరకాల కారణాలు ఉండొచ్చండి, దానికి ఏదో కారణం ఉండొచ్చు. యోబుకి శ్రమలు వచ్చాయి. యోబులో పాపం ఏమైనా ఉందా? పౌలు గారికి శ్రమలు వచ్చాయి. పౌలు గారు ఏమన్నా పాపా? ఎంతో నీతిమంతమైన సేవ చేశాడు కదా. మహాభక్తులు క్యాన్సర్ వ్యాధితో బాధపడి చనిపోయారు, పెంతెకోస్తు భక్తులు. అలాగని వాళ్ళని పాపులు అంటామా? తప్పుడు అభిప్రాయం అండి. దైవ సేవకులారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా కాలు ఇరిగిందంటే వాడు దుర్మార్గుడే, అందుకే ఇరిగి ఉంటుంది. తప్పుడు మాట అండి అది. కాలు ఇరిగితే అతను పాప? నీకు తెలుసా? నువ్వు చూసావా? అతను తాగడం చూసావా? నువ్వేమన్నా? అసలు తాగి కాలు ఇరిగిన వాడిని కూడా మనం అనకూడదు. ఈ విషయం తెలియని క్రైస్తవులు చాలా మంది ఉన్నారండి. చాలా దారుణం. ఒక దైవ సేవకుడు అనే వాడి నోటి నుంచి ఈ మాటలు రావటం చాలా కష్టం అనిపించింది నాకు. ప్రియమైన దేవుని బిడ్డలు, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో 12, 13, 14 వాక్యాలని దానియేలు జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా మేము బబులోని చెరలోకి వచ్చి 70 సంవత్సరాలు అయిపోయింది కదా, త్వరగా మాకు విడుదల ఎప్పుడు ఇస్తావు? మేము యెరూషలేము ఎప్పుడు వెళ్తాం? నీ మందిరాన్ని ఎప్పుడు కట్టుకుంటాం? మా పట్టణాన్ని ఎప్పుడు కట్టుకుంటాం అని దేవుణ్ణి అడుగుతున్నాడండి. ఆ 9వ అధ్యాయం అంతా మీరు తర్వాత జాగ్రత్తగా చదువుకుంటే, చాలా జాగ్రత్త చదువుకోవాలండి. జాగ్రత్తగా చదువుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలరా, దానియేలు తాను పాపినన్నట్టుగా తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. దానియేలు ప్రధానమంత్రి, 85 ఏళ్ల వయసు, మోకరించాల్సిన అవసరం లేదు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి అతనికి. కానీ ప్రార్థనా యోధుడండి దానియేలు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నేను చేసే ప్రార్థన మనల్ని దేవుని జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. మనం చేసే ఎడతెగని ప్రార్థన మనల్ని దేవుని జ్ఞాపకాల్లో నిలబెడుతుంది. మనం దేవుని జ్ఞాపకాల్లో ఉండాలంటే ఒకే మార్గం, ప్రార్థనా యోధులుగా మనం ఉండాలి. 85 ఏళ్ల వయసున్న దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. తన పాపాన్ని, తన పితరుల పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏం వాగ్దానమో తెలుసండి? 2 దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యంలో,
ఒక వాగ్దానం దేవుడు చేశాడు సొలొమోను మందిరాన్ని కట్టించినప్పుడు. నా పేరు పెట్టబడిన నా జనులు పాపం చేస్తే, నా తట్టు తిరిగి తమ పాపాలు ఒప్పుకుంటే నేను వారిని క్షమిస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. 2 క్రానికల్స్ 2 దినవృత్తాంతం 7:14. ఆ వాగ్దానాన్ని దానియేలు జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేశాడండి. దానియేలు ఎవరో తెలుసండి? దేవుడి వాగ్దానాలు మరువని వాడు. మనకు బైబిల్లో ఎక్కడ ఏ మాట ఉందో కూడా ఎన్నిసార్లు విన్నా గుర్తుండదు, నాకే గుర్తుండదు. కానీ దానియేలుకి దేవుడు చెప్పిన అన్ని గుర్తేనండి. దానియేలుకు ఒక నమ్మకం ఏంటి తెలుసా? దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడని నమ్మకం. దానియేలు ప్రార్థనా యోధుడు నెంబర్ 1. దానియేలు తన పాపం వల్ల యెరూషలేము పట్టబడకపోయినా తాను పాపిని ఒప్పుకుంటూ ఉన్నాడు. ఈ రోజున పశ్చాత్తాప హృదయం ఎవరిలో అయితే ఉంటుందో, సహోదరి సహోదరుడా, మీరు దేవుని జ్ఞాపకాల్లో ఉంటారు. పశ్చాత్తాప హృదయం మీలో ఉంటే మీరు దేవుని జ్ఞాపకాల్లో ఉంటారు. ప్రార్థనా యోధులుగా మీరుంటే మీరు దేవుని జ్ఞాపకాల్లో ఉంటారు. నేను కూడా ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎంత నమ్మకస్తుడంటే అండి, దానియేలు ప్రార్థన ఆలకించాడు. దానియేలు పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. యెషయా గ్రంథం 43:25 రాసింది, మన పాపాలనట ఆయన తన చిత్తానుసారంగా ఒప్పుకుంటే చాలండి, తుడిచేస్తాడంట. హీ బ్లాట్స్ అవుట్. మన పాపాలని తన చిత్తానుసారంగా తుడిచేస్తాడంట, ఆయన కనపడకుండా చేస్తాడంటండి. మాకు చిన్నప్పుడు బస్సుల్లో అమ్మేవాళ్ళు ఒక పుస్తకం, దాని మీద పెన్నుతో రాసామనుకోండి, ఆ పేపర్ పైకి ఎత్తామనుకోండి, ఏం రాసిందే పోద్ది, చిరిగిపోద్ది. మళ్ళీ ఆ పేపర్ మీద రాసుకోవచ్చు. దేవుడు తన చిత్తానుసారంగా మన పాపాలను తుడిచేస్తాడంటండి. మీకా గ్రంథం 7:19 వాక్యంలో ఉంది, మన పాపాలంట ఒప్పుకుంటే ఆయన సముద్రపు అగాధంలో వేసేస్తాడంట. మీరును మీ భర్త జ్ఞాపకం చేసుకుంటారు, నువ్వు అట్టన్నావు కదా, నువ్వు నెట్టన్నావు కదా, ఆ రోజు ఇట్టన్నావు కదా, ఆ రోజు ఇట్టన్నావు కదా, పెళ్ళైన కొత్తలు అట్టన్నావు కదా, పెళ్ళైన కొత్తలు ఇట్టన్నావు కదా. మనం జ్ఞాపకం పెట్టుకుంటాం, కానీ దేవుడు జ్ఞాపకమే పెట్టుకోడంటండి. ఎంత మంచి దేవుడు అండి, మనకంటే యోగ్యుడు ఆయన. అంత మంచి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఆయన సన్నిధిలో మన పొరపాట్లు ఒప్పుకుంటే మనం ఆయన జ్ఞాపకాల్లో ఉంటామండి. ఎందుకో తెలుసా? ఆ దేవుడు మన కొరకు పాపపు ముద్దగా మారాడు. 2 కొరింథీ 5:21 ప్రకారం ఆ దేవుడు మన కొరకు పాపం ముద్దయ్యాడండి. యేసుక్రీస్తుగా మన కొరకు అంత త్యాగం చేశాడండి. నా దగ్గరకు వస్తే మిమ్మల్ని నేను త్రోసివేయని అంటున్నాడు యోహాను 6:37 ప్రకారం. నా దగ్గరకు వస్తే మిమ్మల్ని త్రోసివేయని అంటున్నాడండి. సాతాను రాజ్య సంబంధులుగా ఉన్న మనల్ని దేవుని రాజ్య సంబంధులుగా మార్చింది యేసు రక్తం. అంత గొప్ప రక్తాన్ని చిందించిన యేసు, మీరు ప్రార్థన చేయండి అయ్యా, నా జ్ఞాపకాల్లో మీరు ఉంటారు. మీ పాపాన్ని ఎప్పటికప్పుడు ఒప్పుకోండి అయ్యా, నా జ్ఞాపకాల్లో మీరు ఉంటారంటే, నేను ప్రార్థన చేయను, నేనేం పెద్ద పాపం చేయలేదు, అది చిన్న పొరపాటే, నా తప్పేమి లేదు, విక్రమార్క్ గారి తప్పు, నాది కాదు తప్పు, ఐజాక్ గారి తప్పు, నాది కాదు తప్పు అని ఇట్లా అడ్డం తిరిగి వాదించే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు క్రైస్తవులు. దానియేలు ఎవరు పాపమని ఒప్పుకున్నాడండి? యెరూషలేము నాశనానికి దానియేలు కారణం కాదు. కానీ దానియేలు యెరూషలేము నాశనానికి నేనే కారకుడని ఒప్పుకుంటున్నాడు. దట్ ఈస్ ద హార్ట్ అండి, అది హృదయం అంటే. ఆ హృదయం క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఈ రోజున మన పిల్లలు కొద్దిగా తప్పుడు మార్గాల్లో వెళ్తే, సహోదరుడా అది నీ పాపమేమో గుర్తుపట్టమని పులిపేట నుంచి పాస్టర్ గారు చెప్తే, నా కొడుకు తప్పుడు మార్గంలో ఉంటే నేను పాపినా అని చెప్పి ఆ పాస్టర్ని తిట్టేవాళ్ళని చాలా మంది చూశాను నేను. లేదండి, మన కుటుంబంలో ఎవరు దారిలో లేకపోయినా కారణం మనమే. ఒప్పుకోగలగాలి మనం. ఒప్పుకుంటే ప్రభు సరిచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డల 3rd పర్సన్ అపోస్తలుడైన పౌలు. అపోస్తలుల కార్యాలు 27:21 వాక్యం. ఈ మాట ఎందుకో నాకు చాలా ఇష్టమైన మాట. 14 రోజులు నక్షత్రములు కనబడలేదు, సూర్యుడు కనబల్ల, ఏది పగలో ఏది రాత్రో అర్థం కాల. లోకా భక్తుడు రాస్తున్నాడు, బ్రతుకుదుమన్న ఆశ మాకు లేకపోయినా అంటున్నాడు. బ్రతుకుతామన్న నమ్మకమే మాకు లేదంటున్నాడు. ఆ సమయంలో పౌలు గారి దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటో తెలుసండి?
దేవుని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అనే నమ్మకం పౌలు గారికి ఉంది. 2 కొరింథీ 1:20 పౌలు గారు స్వయంగా రాస్తున్నాడు ఆ మాట. దేవుని వాగ్దానాలన్నీ అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నవి. 2 తెస్సలోనిక 3:2 పౌలు గారు రాస్తున్నాడు, ప్రభువు నమ్మదగిన వాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. మనం ఆరాధించే దేవుడండి సజీవుడు, నమ్మదగిన వాడు. పౌలు గారికి ఆ నమ్మకం ఉంది, నేను ఆరాధించే దేవుడు నమ్మదగిన వాడు, మాట ఇచ్చాడంటే తప్పడు, వాగ్దానం చేశాడంటే నెరవేరుస్తాడు. ఇది నమ్మకం. అపోస్తలుడైన పౌలు గారికి అపోస్తల కార్యాలు 23వ అధ్యాయం 21వ వాక్యంలో 23:21లో దేవుడు దూత పౌలు గారి దగ్గరకు వచ్చి చెరసాలలో ఉంటే, పౌలా నువ్వు కంగారు పడొద్దు, నువ్వు యెరూషలేములో చనిపోవు, కైసరీలో చనిపోవు, సముద్రంలో చనిపోవు, ఎక్కడ చనిపోవు, నువ్వు బ్రతుకుతావు, ఇటలీ వెళ్తావు, రోమా పట్టణానికి వెళ్తావు, నీరో చక్రవర్తి ఎదుట నా సాక్షిగా నిలబడతావు. నువ్వు రోమాలో కూడా కొన్ని సంవత్సరాలు బతికే ఉంటావు పౌలా. ఈ లోపల ఏ కష్టం వచ్చినా నువ్వు చనిపోయే అవకాశమే లేదు. ఇన్ని మాటలు ప్రభువుతో అక్కడ చెప్పలేదు, కానీ పౌలా నీకేమీ కాదు, నువ్వు ఇటలీలో రోమా పట్టణానికి వెళ్ళి తీరతావని దేవుడు తన వాగ్దానం చేశాడండి. ప్రభు దూత పంపించి వాగ్దానం చేశాడు. పౌలు గారికి దేవుని వాక్యం అంటే ఎంత నమ్మకం అంటే, దేవుడు అంటే ఎంత నమ్మకం అంటే, నా దేవుడు అన్యాయస్తుడు కాడు, మాట తప్పడని నమ్మకం అండి. మీకు ఆ నమ్మకం ఉందా? ఈ రోజున ఆ నమ్మకం కనుక మనకుంటే మనం ఖచ్చితంగా దేవుని జ్ఞాపకాల్లో ఉంటాం. పౌలు గారి యొక్క నమ్మకం ఏం చేసింది తెలుసండి? ఆ సముద్ర ప్రయాణంలో ఓడ పగిలిపోబోతుంది, ఓడలో ఉన్న సరుకులన్నీ పారబోసారు ఓడవాళ్ళు, ఆ సెయిలర్స్ అందరూ కూడా. 276 మంది ఉన్నారు ఓడలో. ఎవరికి బతుకుతామన్న ఆశ లేదు, అందరూ గడగడ ఉడికిపోతున్నారు. ఒక్క పౌలు గారు మాత్రమే వణకలేదండి. ఎందుకో తెలుసా? దేవుడు వాగ్దానం మీద ఆయనకు అంత నమ్మకం. ఈ రోజున ప్రభు నన్ను సేవకు ఒకే ఒక మాట ద్వారా పిలిచాడు, ఇశ్రాయేలు నువ్వు నా సేవకుడువు, నన్ను నీలో మహిమపరుచుకుంటానని. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1-2 వాక్యాల ద్వారా ప్రభు నన్ను పిలిచాడు. ఆయన నా ద్వారా ఘనపరచబడే బాధ్యత ఆయనది, నాది కాదు. నా ద్వారా నా ప్రభు ఘనపరచబడాలి. మార్నింగ్ ఘనపరచబడ్డాడు, ఈవినింగ్ ఇప్పుడు కూడా ఘనపరచబడుతున్నాడు. అనేక చోట్ల నా భార్య ప్రభు దగ్గర ఉండి ఆరాధన చేస్తున్నా, అక్కడి నుంచి చూస్తున్న ప్రభు అనేకుల మధ్యలో నన్ను నా ద్వారా ఆయన గణపరచబడుతున్నాడు. నేను నమ్ముతున్నాను, నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకా గణపరచబడతాడు, నేను నమ్ముతున్నాను. నేను ఎంత బలహీనున్నో అంత బలవంతుణ్ణి నా ప్రభు నా ద్వారా గణపరచబడతాడు. ఇంకా ముందు చాలా ప్రయాణం ఉంది. నూతనమైన మార్గాల గుండా నా ప్రభు నన్ను నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఆ నమ్మకం ఉంది. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. పౌలు గారు చేసిన పని ఏంటి తెలుసండి? హీ ట్రస్టెడ్ గాడ్. ఎంత నమ్మాడంటే, దేవుడు చేస్తాడు, వాగ్దానం చేశాడంటే నన్ను రోమా పట్టణానికి పంపిస్తాడు, ఇదే నమ్మకం. అరే ఓడ పగిలిపోతుందయ్యా, నువ్వు చచ్చిపోతున్నావు, నేను చావను, సజీవుడినై ప్రభు కార్యాలు ప్రకటిస్తాను. లూకా అంటున్నాడు, రాసే లూకా అంటున్నాడు, మనం బతుకుతామని నమ్మకం లేదండి పౌలు గారు. లూకా నువ్వు కంగారు పడకు, నువ్వు చావు నేను చావను. ఆ సముద్రంలో ఆయన విశ్వాసం ఎంత గొప్పదండి. 276 మందిని ధైర్యపరిచి 276 మందిని రక్షణలోకి నడిపించాడండి పౌలు గారు సముద్ర ప్రయాణంలో. 28వ అధ్యాయంలో మెలితే ద్వీపానికి వెళ్ళి ఆ ద్వీపవాసులందరినీ ప్రభు రక్షణలోకి నడిపించాడు పౌలు గారి ద్వారా. ఇంకొక మాట చెప్పమంటారు, 28వ అధ్యాయం 30-31 వాక్యాల్లో అపోస్తల కార్యాల్లో పౌలు గారు అద్దె ఇంట్లో 2 సంవత్సరాలు ఉండి రోమాలో ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించాడు. ఆశ్చర్యం ఏంటి తెలుసండి? రోమన్ సైనికులు కొన్ని వందల మంది రక్షించబడ్డారు. ప్రేతోరియం అనే సేనలో వారు రక్షించబడ్డారు. ప్రేతోరియం అనే సేన అంటే రాజ సైనికుల సమూహం. అది పౌలు గారికి ఉదయం ఒకటి కాపలా, సాయంత్రం ఒకటి కాపలా. ఈయన సువార్త ప్రకటించడం, వాళ్ళు రక్షణ పొందడం. ఎంత గొప్ప కార్యాలు! బతుకుతామన్న ఆశ లేదంటున్నాడు లూకా.
కానీ ఏం జరిగింది? పౌలు గారు 23-21లో దేవుడు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడండి. దాని మీద నిలబడ్డాడు. తాను బతికాడు, 276 మందిని బతికించుకున్నాడు, మెలితే దీపాల్లో ప్రజలందరిని రక్షించుకున్నాడు, రోమాలో ఉన్న వారిని రక్షణలోకి నడిపించాడు, రాజ సైనికులను అనేక మందిని రక్షణలోకి నడిపించాడు. ఇంత గొప్ప పని మీ మీద దేవుడికి ఉందండి. ఇంత గొప్ప ఉద్దేశం మీ మీద ఉంది దేవుడికి. అందుకే మీరు ఈ జూమ్లో జాయిన్ అయ్యారు, మామూలుగా జాయిన్ కాల. మీరు దేవుని ప్రణాళికలో ఉన్నారు కనుక జాయిన్ అయ్యారు. వాల్మాథ్యూ కోసం మీరు జాయిన్ అయ్యి ఉంటే ఎంతకాలం జాయిన్ అవుతారు? 1 రోజు, 2 వారాలు, 3 వారాలు. మీరు దేవుడి కోసం జాయిన్ అయ్యారు. దేవుడికి మీ మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. మీ ప్రణాళిక ద్వారా ఎంతమంది రక్షించబడాలో, ఎంతమంది బ్రతకాలో, అసలు మీ కుటుంబంలో ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించాలో, మీరు ఓడలో ఒక్కడు ప్రభువుకి నమ్మకంగా ఉంటే ఓడంతా రక్షించబడిందండి. యజమానుడే యజమానురాల నీ కుటుంబంలో, నా కుటుంబంలో ఒక్కళ్ళ నమ్మకంగా ఉంటే మన కుటుంబం అంతా ప్రభు కొరకు పట్టబడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే పౌలు గారు తన యొక్క విశ్వాసాన్ని బట్టి, దేవుని మీద తనకున్న అచంచలమైన నమ్మకాన్ని బట్టి దేవుని జ్ఞాపకాల్లో నిలిచాడండి. ఈ రోజున మీరు, నేను దేవుని జ్ఞాపకాల్లో ఉండాలని ప్రభు ఆశపడుచున్నాడు. ఆయన జ్ఞాపకాల్లో ఉందామా? ఆయన జ్ఞాపకాల్లో ఉండాలని ఆశతో ఒక తీర్మానం చేద్దామా? దానికి సింపుల్ అండి. దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం. ఎప్పటికప్పుడు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడదాం. ప్రార్థించే వారిగా మనం ఉందాం. దేవుడు వాగ్దానం నెరవేర్చే దేవుడని నమ్ముదాం. ఆయన ఎప్పుడు వాగ్దానం నెరవేరుస్తాడండి, మాట తప్పడం. అలాంటి దేవుడు మనకున్నాడు. ఆయన మీద అనుమానం పెట్టుకుంటే ఇక మనల్ని బాగు చేసేవాడు ఎవడు లేడండి. ఆయన సజీవుడు, సృష్టికర్త. మీ ఎముకలు, నా ఎముకలు సృష్టించిన వాడు. కొన్ని కిలోమీటర్ల పొడవున్న నరాలని నాలో సృష్టించిన వాడు ఆయన. నా అవయవాలన్నిటినీ తయారు చేసిన వాడు ఆయన. తన ఊపిరిని నాలో ఊదినవాడు ఆయన. అలాంటి వాడి మీద అపనమ్మకం ఎంత ఘోరమో కదండి. విశ్వసిద్దామా? దేవుని జ్ఞాపకాల్లో ఉందామా? అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.